నిరుపేదలను ఆదుకునేలా ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. ఈ వ్యవహారాన్ని అరికట్టాల్సిన అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. దీంతో అక్రమార్కులది ఇష్టారాజ్యమైపోయింది. ఉచితంగా ఇస్తున్న బియ్యానికి అధిక మొత్తంలో ఆశ చూపి నిరుపేదల దగ్గర కొందరు కొనుగోలు చేసి అక్రమార్జనలకు పాల్పడుతున్నారు. వివరాల మేరకు తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలోని పలు గ్రామాల్లో రేషన్ బియ్యం పంపిణీ చేసే సమయంలో సందడి వాతావరణం నెలకొంటోంది. నిరుపేదలకు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన రేషన్ బియ్యాన్ని సేకరించేందుకు కొందరి సంచారం ఎక్కువైంది. ఇక్కడ బియ్యాన్ని తీసుకుని పొరుగు రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇక్కడ సేకరించిన రేషన్ బియ్యాన్ని సూళ్లూరుపేటకు చెందిన ఓ అక్రమ వ్యాపారికి చేరుస్తారు. ఈ క్రమంలో సోమవారం పెళ్లకూరు గ్రామంలో నుండి పట్టపగలే రేషన్ బియ్యాన్ని సేకరిస్తున్న దృశ్యం కనిపించింది. ఇంత జరుగుతున్న సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తుంది. ఇప్పటికైనా ఆ శాఖల అధికారులు స్పందించి రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవాలని పలువురు కోరుతున్నారు. Hi Nilor, please subscribe to N3 TV. ఆనందభరితమైన వివాహ వేడుకలకు మీ ఇంట రెట్టింపు ఆనందాలు తెస్తాయి సిఎంఆర్ స్వర్ణాభరణాలు. బంగారం ధర పెరుగుతోంది అని భయపడవలసిన పనిలేదు. సిఎంఆర్ జ్యువెలర్స్ లో పెరుగుతున్న బంగారం ధరకు కళ్లెం వేయండి. బంగారు ఆభరణాల తరుగుపై సవరకు 2000 రూపాయలు భారీ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు పొందండి. పాత బంగారం మార్పిడిపై గ్రాముకు 250 రూపాయలు అధికంగా పొందండి. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మజూరీ లేదు. మాకు పోటీ లేదు, మాకు సాటి లేదు. వెరైటీలకు అత్యంత తక్కువ తరుగుకు ఒకే ఒక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. మాఘమాసం పెళ్లిళ్లకు మనసు కోరే ఆభరణాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు. సిఎంఆర్ జ్యువెలర్స్, చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూర్, మాగుంట లేఅవుట్ నెల్లూర్, ట్రంక్ రోడ్ నెల్లూర్.